నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బైకర్ మూవీ చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సర్వానంద్ మూవీ గురించి. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, బట్ ఇప్పుడు బైకర్ మూవీతోనైతే ఎంటర్ అయిపోయారు. రిలీజ్ అయిపోయింది మూవీ కూడాను. పోస్టర్ లో మనం గతంలో చూసాం, చాలా స్లిమ్ లుక్ తోని డిఫరెంట్ గా కనిపించాడు శర్వానంద్. సో అసలు మూవీ ఎలా ఉంది, రివ్యూతో మాట్లాడేద్దాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. నమస్తే సార్. నమస్తే. అసలు చాలా గ్యాప్ తర్వాత వచ్చింది యాక్చువల్ గా శర్వానంద్ మూవీ అనుకోవచ్చు. సో అందులో లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. రిలీజ్ అయింది, ఎట్లా ఉంది సార్ మూవీ? ఇది అంటే చాలా గ్యాప్ అనే కంటే ఈ సినిమాకి ఎక్కువ టైం పెట్టారు. దాదాపు ఫిజికల్ ట్రైనింగ్ కి 2 సంవత్సరాలు శర్వానంద్ పెట్టి దాదాపు 22-23 కేజీలు తగ్గాడు కూడా. ఎందుకంటే దీంట్లో ఒక 18 ఇయర్ టీనేజ్ కుర్రాళ్ళలాగా కనిపించాలి. సో దానికోసం చాలా కష్టపడ్డాడు. పైగా ఇది రేస్ మూవీ అన్నమాట. సో దీని ఈ రోజు రిలీజ్ అయింది, దీన్ని రివ్యూ చెప్పుకున్నాం. దీంట్లో యాక్టర్స్ వచ్చినప్పుడు శర్వానంద్, మాలవిక నాయక్, తర్వాత బ్రహ్మాజీ, రాజశేఖర్ వీళ్ళు నటించారు. ఇక డైరెక్షన్ అభిలాష్ రెడ్డి తను డైరెక్ట్ చేశాడు. తర్వాత వంశీ ప్రమోదులు ఈవి క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. జిబ్రాన్ మ్యూజిక్ చేశాడు, యువరాజ్ కెమెరా చేశాడు. సో బేసిక్ గా ఇదేంటంటే మోటో క్రాస్ రేసింగ్ అంటారు. మోటో క్రాస్ రేసింగ్ అనేది నాకు తెలిసి తెలుగులో అయితే ఇప్పటివరకు రాలేదు, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ రాలేదని చెప్పొచ్చు. ఒక యూనిక్ బ్యాక్ డ్రాప్ అయితే డైరెక్టర్ తీసుకున్నాడు. అంటే బురద ట్రాక్స్ లో మనకి హాలీవుడ్ లో ఉన్నాయి కదా, హాలీవుడ్ లో కూడా మనకి సూపర్ క్రాస్ అనే మూవీ వెరీ పాపులర్ అన్నమాట. దాని తర్వాత బెన్నెట్స్ వార్ అని 2019లో వచ్చింది. ఈ 2 ఛాయలు కూడా ఈ సినిమా మీద ఉన్నాయి. ఇంకా మిగతా హాలీవుడ్ లో రేసింగ్ మీద చాలా సినిమా వచ్చాయి. రష్ 3 వచ్చింది, ఫోర్డ్స్ వర్సెస్ ఫెరారీ వచ్చింది, తర్వాత లేటెస్ట్ గా F1 అని ఫార్ములా 1 వచ్చింది, ఆన్ ఎనీ సండే వచ్చింది. ఇలాంటి సినిమాలన్నీ కూడా సిమిలర్ థీమ్స్ అయితే ఉంటాయి. అయితే దీంట్లో కథ ఏంటి, దీంట్లో కథనం ఏంటి, ఈ విషయాల గురించి చెప్పుకున్నప్పుడు దీంట్లో సునీల్ నారాయణ అనే ఒక రేసర్ ఉంటాడు. అతను రాజశేఖర్ అనమాట. తనకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంటంటే క్రికెట్ లాగా ఈ మోటో రేస్ ని కూడా, మోటో క్రాస్ రేస్ ని కూడా వెరీ పాపులర్ చేయాలి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఓన్లీ క్రికెటే కాదు అన్న ఒక గోల్ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి విక్కీని దాంట్లో చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చి అబ్బాయిని రేసర్ గా మార్చాలి, ఇంటర్నేషనల్ లో తీసుకెళ్ళాలి. అతని డ్రీము. విక్కీ కూడా దానికి తగినట్టే ఉంటాడు. అందువల్ల ఎప్పుడైతే ఇతను తన కొడుకుని ఒక రేసర్ గా మాత్రం చూస్తాడు కానీ కొడుకుగా చూడడు. ఎందుకంటే అతనికి ఒక గోల్ ఉంది, ఆ గోల్ కి తన టూర్ లాగా. సో ఇక్కడ ఫాదర్ అండ్ సన్ మధ్య క్లాష్ వస్తుంది. సో ఆ క్లాష్ ఏంటి, దానివల్ల ఇతను కూడా ఇంటర్నేషనల్ గా తీసుకెళ్తాడు. నాన్న డ్రీమ్ ని నేను నిజం చేయాలనేది అబ్బాయికి ఉంటుంది. ఇంటర్నేషనల్ గా దాన్ని తీసుకెళ్తాడు. కానీ అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి, దానివల్ల అతను 3rd ప్లేస్ లోకి వస్తాడు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో. దాని తర్వాత ఇంకొన్ని సంఘటనలు జరిగిన దాంతో గేమ్ కి దూరం అయిపోతాడు, నాన్నకి దూరం అయిపోతాడు. దాంతో మళ్ళీ ఇంకొన్ని జరుగుతాయి, ఆ సంఘటన మళ్ళీ వెనక్కి ఎలా వచ్చాడు. సో ఇది బేసిక్ గా అంటే దీని టెంప్లెట్ ఏమంటే మామూలుగానే స్పోర్ట్స్ మూవీస్ కన్నిటికీ ఉండే టెంప్లెట్ దీంట్లో కూడా ఉంది. అంటే ఒక ట్రైనింగ్ ఉంటది, ట్రైనింగ్ మాంటేజెస్ ఉంటాయి, దాని తర్వాత ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఉంటది, దాని తర్వాత సెట్ బ్యాక్ అవుతారు, మళ్ళీ ఇంకేదో జరిగి కమ్ బ్యాక్ అవుతారు. సో అంటే ఒక గోలు, ఆ గోల్ రీచ్ అవడానికి ఒక జర్నీ, ఆ జర్నీలో ఫెయిల్ అవడం, ఫెయిల్ అయినాక మళ్ళీ వెనక్కి రావడానికి ఏం కారణాలు పనిచేస్తాయి, ఫైనల్ గా ఎలా సక్సెస్ అయ్యారు. ఇది స్టోరీ కాన్సెప్ట్ అంటే ఫార్మేట్ అన్నిటికి కూడా జనరల్ గా ఒకటి. మనకి చాలా సినిమాలు ఉన్నాయి, ముఖ్యంగా బాక్సింగ్ బేస్డ్ సినిమాలన్నీ కూడా ఇలాంటివే ఉంటాయి. స్పోర్ట్స్ మూవీస్ అన్నిట్లో కూడా ఇదే ఉంటది ప్యాటర్న్. సో ఒక ఫెయిల్యూర్ గురువు కావచ్చు, తండ్రి కావచ్చు, తను అనుకున్నది తన స్టూడెంట్ల దగ్గరనో తన పిల్లల దగ్గరనో చేయించాలనే ఒక గోల్, ఆ గోల్ కి తగినట్టుగా లేకపోవడం, దీనివల్ల వచ్చే కాంట్రడిక్షన్లు, దీంట్లో మళ్ళీ కాంపిటీటర్స్ ఉండడం, దీంట్లో కూడా అలాగే ఉన్నారన్నమాట. సో ఇదంతా కూడా ఒక ఆ టెంప్లెట్ లో ఉంటది. కానీ ఒక కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ముఖ్యంగా శర్వానంద్ చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ని సోసోగా, అంటే ఇవన్నీ ఇంట్రడక్షన్, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఇది రావడం, అంటే 2003 బ్యాక్ డ్రాప్ లో ఇది జరుగుతుంది అనమాట. అలా తీసుకుంటా వెళ్ళాడు. కానీ ఇంటర్వెల్ కి ఒక బ్యాంగ్ ఉంటది. అక్కడ నుంచి
స్పీడ్ అప్ అందుకుంటుంది. సెకండ్ హాఫ్ లో మనకి పేసింగ్ అంటారు కదా, వేగం అనేది కనబడుతుంది. సెకండ్ హాఫ్ లోనే ఓవరాల్ గా స్టోరీ కూడా అన్ఫోల్డ్ అవుతా వస్తుంది. సో ఇది సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అంటారు, అంటే ఇలా చూసి చూడాల్సిన ఇది అనమాట. సో అట్లాంటి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని సెకండ్ హాఫ్ లో చాలా బాగా తీసుకొచ్చాడు డైరెక్టర్. ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సింది రేసెస్ ని వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. నాకైతే చాలా చోట్ల ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. అంటే విజువల్ గా యువరాజ్ కెమెరామెన్ చాలా మెచ్చుకోవాలి. ఆ విజువల్స్ చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా స్పీడ్ ఈ రేసెస్ ని తీయడం చాలా కష్టం. స్పోర్ట్స్ జర్నీ చేయాలి, కెమెరాస్ సెట్ చేసుకోవాలి, డ్రోన్ షాట్లు ఉండాలి, ఇవన్నీ చాలా కోఆర్డినేషన్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మళ్ళీ చేయించడం అనేది వెరీ డిఫికల్ట్. ఒకసారి చేస్తున్నప్పుడే తీసుకోగలగాలి, దాన్ని కెమెరా సెటప్ చేయాలి, అవన్నీ చాలా బాగా చేస్తారు డైరెక్టర్ అండ్ కెమెరామెన్. విజువల్ గా దీన్ని తీసిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా తెలుగులో అయితే ఒక కొత్త ఫీల్ అయితే వస్తుంది. ముఖ్యంగా 4DX కెమెరా థియేటర్లలో కానీ ఈ సినిమా చూస్తే మనం కూడా ఒక బైక్ ఎక్కి మనం కూడా రేస్ లో ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఆ రకంగా డైరెక్టర్ ని అంటే ఒక యూనిక్ థీమ్ ఎన్నుకొని ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లో వెళ్లకుండా ఒక స్పోర్ట్స్ దీంట్లో ఆ డ్రామాని తీసుకొని చేయడం అనే దాన్ని ఖచ్చితంగా డైరెక్టర్ మనం అప్రిషియేట్ చేయాలి. దాంట్లో సక్సెస్ కూడా అయ్యాడు. అట్లాగే దీంట్లో ఫస్ట్ మెచ్చుకోవాల్సింది నెక్స్ట్ శర్వానంద్ దీన్ని నమ్మి, అంటే కథను డైరెక్టర్ నమ్మి తనను తాను అర్పించుకొని దీనికోసం నిజంగానే ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా కనబడతాడు తప్ప మనం ఒక తెలుగు హీరో చేస్తున్నట్టు కనబడతాడు. మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్ చూస్తున్నట్టే రియాలిటీకి దగ్గరగా చేశాడు. అట్లాగే రాజశేఖర్ కూడా చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ డ్రామా క్యారెక్టర్, అంటే తాను స్ట్రగుల్ అవ్వడం, కొడుకుతో ఘర్షణ, కొడుకుని తయారు చేయడానికి పడే తపన, ఇవన్నీ కూడా కొడుకు తను అనుకున్నట్టు చేయలేకపోయాడు, తన డ్రీమ్ కొలాప్స్ అయిపోయిందనే ఒక వేదన, ఇవన్నీ కూడా రాజశేఖర్ చాలా బాగా చేశారు. అంటే ఇద్దరు పోటీ చేశారు. ఇక మాలవిక అనేది ఎక్కువగా లేదు, కానీ ఉన్నంతలో ఆమె చాలా బాగా చేసింది. లవ్ ట్రాక్ పెద్దగా దీంట్లో మైనస్ చెప్పాలంటే లవ్ ట్రాక్ వెరీ రొటీన్ లవ్ ట్రాక్, ఎందుకునో మరి దాని మీద ఫోకస్ చేయలేదు. ఇక రెండో మైనస్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసి ఉండొచ్చు, అది ఎందుకనో దాని మీద కూడా ఎక్కువ పెట్టలేదు. ఈ రెండు గాని పెట్టుంటే ఈ మూవీ ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఆ రెండింటి మీద సరైన శ్రద్ధ పెట్టలేదు. అంటే ఎంతసేపు బ్యాక్ డ్రాప్, తండ్రి కొడుకుల ఘర్షణ, దీని మీద మాత్రం ట్రై చేశాడు. కానీ ఇంకొంత ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని వర్క్ చేసి ఉంటే చాలా బాగుండేది. అదొక్కటే మైనస్ గా చెప్పుకోవచ్చు. అట్లాగే పాటలు దీంట్లో ఇది అంటే పాటలకి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కూడా కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్ గా చేశాడు జిబ్రాన్ స్కోర్. ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోరు, సౌండ్ డిజైన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ బైక్ రైజింగ్స్, ఆ స్పీడ్, ఆ సౌండ్ డిజైన్ చాలా బాగుంది. ముఖ్యంగా మనం డాల్బీ దీంట్లో కానీ చూస్తే మాత్రం చాలా వండర్ఫుల్ గా ఉంటది. సో సౌండ్ డిజైన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, తర్వాత విజువల్స్ చాలా బాగున్నాయి. మైనస్ గా చెప్పుకోవాలంటే ఇందాక కథాకథనాల్లో స్లో అక్కడక్కడ, అంటే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో స్లోగా ఉండడం, తర్వాత ఎమోషన్స్ మీద ఫోకస్ చేయకపోవడం అనేది ప్రధాన లోపం ఉంటుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ డ్రామాలో ఉండే ఒక లిమిటేషన్ ఏంటంటే ఇది ఒక ఫిక్స్డ్ జానరా. ఇందాక చెప్పినట్టుగా నేను ఆ టెంప్లెట్ అనేది ఫిక్స్ అయి ఉంటది. ఒక గోల్, ఆ గోల్ రీచ్ కోవడానికి జర్నీలో వెనక్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇది అంటే ఇదంతా మనకి తెలిసిన ఫార్మేట్. అక్కడ ఫార్మేట్ లో కొత్తదనం ఉండదు. నడకలో దాన్ని తీసుకెళ్లే నెరేటివ్ డ్రైవ్ లో కొత్తగా చేయగలగాలి. రెండోది ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండాలి. మనకు అన్ని సినిమాలు దంగల్ ఇప్పటికీ అత్యధిక కలెక్ట్ చేసిన సినిమా దంగల్ కూడా మనకు తెలుసు, ఈ కథంతో తెలుసు. వాళ్ళు గోల్ అనుకుంటారు, దానికి అడ్డంకులు వస్తే దాన్ని ఎట్లా బ్రేక్ చేసి ముందుకెళ్లారు అనేదే కదా. ఏదైనా అంతే ఉంటాయి. సో కానీ దాని ఎవరి జర్నీ వాళ్ళకి యూనిక్ గా ఉంటది. ప్రేమ కథలు కూడా మన అందరికి తెలుసు, కానీ మళ్ళీ ఎందుకు చూస్తామంటే ఎవరి జర్నీ మనం ప్రేమిస్తే మనకు అది యూనిక్ తప్ప అందరూ ప్రేమించారు కదా, మనం ఎందుకు ప్రేమించాలని కాదంటుంటాం. నాది యూనిక్ అని, నాది సపరేట్ అని ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లే అది నడుస్తుంది. సో అందుకని ఇది కూడా
ఆ యునిక్నెస్ కూడా తీసుకొచ్చాడు చాలా వరకు. సార్ కొంత సర్వానంద్ చేస్తుంటే బాగుండేది. సర్వానంద్ కొత్తగా శర్వానంద్ చూడొచ్చు కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. అతను ఆ 18 ఇయర్ కిట్ గా కూడా చాలా బాగా వచ్చింది. అట్లాగే దీంట్లో కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రాజశేఖర్ చెప్పేది, నువ్వు అందరికంటే ముందు వచ్చాను అనుకుంటున్నావు, నువ్వు ముందు రాలేదు, అందరూ వెనకొచ్చారు అని చెప్పడం. అట్లాగే నువ్వు కథలో నువ్వు వేరే చీకటి గదులు కూర్చొని వేరే వాళ్ళ కథలు చూడడానికి అలవాటు అయిపోతే నీ కథ నువ్వు రాసుకోలేవు అని చెప్పడం. తర్వాత ప్రతి కొడుక్కి యుద్ధంలో నాన్నే మొదటి సైనికుడు అని చెప్పడం. తర్వాత ఈఎంఐ డైలాగ్ మన టీజర్ లో కూడా ఉంటది. అది నీకు అతను కొడుకు కాదు, నువ్వు ఒక రేసరే, అతను మీ నాన్నకి నువ్వు ఒక రేసర్ తప్ప కొడుకు కాదు అని చెప్పడం. ఇలాగా డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే ఆ కాంటెక్స్ట్ రిలేటెడ్ డైలాగ్స్ ని ఒక మీనింగ్ఫుల్ గా చేయడం కూడా బాగా. సో ఓవరాల్ గా ఇది ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి చూడాలన్న సినిమా. మీరు చిన్న స్క్రీన్ మీద చూస్తే ఆ ఎఫెక్ట్ రాదు. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ సౌండ్స్, ఆ ఫీల్, ఆ థ్రిల్ అయితే మాత్రం ఒక కొత్త ఇదైతే ఉంది. సో నా రేటింగ్ 3/5. ఓ గ్రేట్ సార్, 3/5 అయితే ఓకే. సార్ ఇందులో ఒకటి అంటే రియల్ స్టోరీస్ ఏమి దీనికి లింక్? వీళ్ళు అంటే చెప్పారు బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని, కానీ రియల్ స్టోరీ అనేది చెప్పలేదు. కొన్ని ఇట్లాంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకుని, మామూలుగా స్పోర్ట్స్ డ్రామాస్ అంతా కూడా రియల్ స్టోరీస్ బేస్ చేసుకొని చేస్తారు. మామూలుగా బయోపిక్స్ ఎక్కువ ఉంటాయి స్పోర్ట్స్ డ్రామాస్. ఇది అట్లాంటి ఒక స్పెసిఫిక్ బయోపిక్ కాదు. కొన్ని నిజ సంఘటనలు, నిజ జీవితంలో సంఘటనలు బేస్ చేసుకొని తీసినట్టుగా వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.